గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5. నేను సృజన. వాలంటైన్స్ డే స్పెషల్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఓ ఫ్రెష్ రొమాంటిక్ ఎంటర్టైనర్, కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ ఎంతో న్యాచురల్ గా క్రియేట్ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ధీరజ్ ముగిలినేని నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తోంది. మరి ఈ మూవీ గురించి మంచి విశేషాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. టీం అంతా ఉన్నారు, హీరో హీరోయిన్. హాయ్ అండి. హలో. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? యా, భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నాం. థియేటర్లు తిరుగుతున్నాం, హౌస్ఫుల్ బోర్డ్స్ చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉందండి. ఆల్మోస్ట్ అండ్ మీడియా నుంచి సపోర్ట్ చాలా ఉన్నట్టుంది. చాలా ఉంది ఈసారి. అండ్ ఈసారి అని కాదండి, యాక్చువల్లీ ఎప్పుడు ఉంది. ఈసారి నేను ప్రామిస్ చేసినట్టు చాలా మీన్ నమ్మిన జెన్యూన్ ఆనెస్ట్ కంటెంట్ తో వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ అసలు మామూలు లేదు. ఇండస్ట్రీ వాళ్ళంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు అంటే జెన్యూన్ హానెస్ట్ గా చేసిన ఒక మూవీని, మంచి మూవీని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మీడియా. దీంతో ఇంకోసారి మీరే ప్రూవ్ చేశారు, మంచి మంచి మూవీస్ మా ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ ఫెల్ట్ లవ్ స్టోరీ. అండ్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇండస్ట్రీలో అందరు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నిన్నటి నుంచి? కాంప్లిమెంట్ నాకు మాన్సాని సాయిపల్లవ్ అన్నారు, నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. మా డైరెక్టర్, సూపర్ డైరెక్టర్, భలే పట్టావయ్యా అన్నాడు. రామ్ వెంకట్ శ్రీకర్ ఫోన్ చేశాడు, డర్లింగ్ అసలు భలే వండి పట్టావు డర్లింగ్ అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా అజయ్ అని హిట్ కొట్టేశాడు. నాకు జెన్యున్ గా ఈ మూడే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్. ఇవన్నీ నా కాంప్లిమెంట్స్ లాగా ఫీల్ అవుతాను నేనైతే. ఇదే హై, పెద్ద హై నాకు. మానస గారు, మీకు? మొన్న థియేటర్ విజిట్ చేసినప్పుడు ఆడియన్స్ లో ఒకరు మోడర్న్ డే గీతాంజలి అని షౌట్ చేశారు. ఐ థాట్ దట్ వాస్ వెరీ స్పెషల్. కొంతమంది స్మైల్ చేస్తుంటే అనుపమలా ఉన్నా అని కూడా అన్నారు కదా. ఇది కామన్ అండి, చాలా సంవత్సరాల నుంచి ఇది వస్తుంది నా వైపు. అండ్ మీ పర్ఫార్మెన్స్ అయితే సెకండ్ మూవీకే అమేజింగ్ పర్ఫార్మెన్స్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా శివ చిత్రాన్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంగీత్ శోభన్ అంటే సారీ పర్లేదు సంతోష్ శోభన్ గారు కానీ మానస వారణాసిలో అయితే అనిపించలేదు. అంతగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ కి. దట్ వాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక మంచి ఫ్రెష్ పేరుతో, మంచి కెమిస్ట్రీతో. ఎలా అనిపించింది ఇంత మంచి కాంటెంట్ తో ఈ డే కి ఇలా సక్సెస్ కొట్టడం? Genuinely very special అండి. I think it's a modern day love story and a love story ఇలా Valentine's Day కి కుదిరేసరికి what's more special than that కదండి. And especially yesterday 14th day మేము almost ఒక 5-6 theaters కవర్ చేసాము. And there was so many beautiful people, friends తో, family తో, వాళ్ళ lovers తో watching couple friendly. And ఆ Valentine's Day కపుల్ ఫ్రెండ్లీని చూస్ చేశారు కాబట్టి ఇట్స్ జస్ట్ ఇన్క్రెడిబుల్. పేరు కపుల్ ఫ్రెండ్లీ, ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఫ్యామిలీతో చూస్తున్నారు కదా, అది గ్రేట్ అండి. మీ థియేటర్స్ దగ్గర రప్పించారు ఫ్యామిలీస్ ని. అది టైటిల్ కి ఇచ్చారండి. అది యాక్చువల్ గా చాలా చెప్పండి. టైటిల్ కి ఇచ్చారు. ఓకే, ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టుకుంటే యూఎస్ అన్నారు. ఇప్పుడు ఇట్ వాస్ టూ లాస్ట్ అయినా మీరు తగ్గలేదు అంటే దానికి ఒక మీనింగ్ ఉందండి సినిమాలో. కథకి, వీళ్ళిద్దరి పాత్రలకి, వీళ్ళిద్దరి జర్నీకి కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ పర్ఫెక్ట్ మ్యాచ్. అంటే కథలో ఆ టైటిల్ నుంచి కథ పుట్టింది యాక్చువల్ గా. సో దాన్ని మార్చే సిచ్యువేషన్ మాకు ఎప్పుడూ లేదు. అండ్ కరెక్ట్ గా జనాల్లోకి టైటిల్ వెళ్ళిన తర్వాత, ఒక 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 ట్రైలర్ వదిలిన తర్వాత, సినిమాని ఇంత క్యారీ చేసిన తర్వాత సడన్ గా ఒక 1 రోజుల ముందు టైటిల్ మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని మా వాళ్ళు ఫీల్ అయ్యారు. కరెక్ట్ కాదనుకున్నారు. ఐ థింక్ అదొక హోల్ డిఫరెంట్ డిబేట్ అండి ఖచ్చితంగా. బట్ ఐ ఫీల్ లైక్ ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ అందరూ ఎంజాయ్ చేసే సినిమా, అందరూ అప్రిషియేట్ చేసే సినిమా. సో ఫీల్స్ వెరీ గుడ్. అండ్ మీరు అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్స్ అంటే తరుణ్ గారు కానీ, ఉదయ్ కిరణ్ గారు కానీ అనిపించేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆ లిస్ట్ లోకి వచ్చారు, ఒప్పుకుంటారా? ఏదండి, నేను ఒప్పుకోలేదండి. మీరు చెప్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఎవ్రీథింగ్ మ్యాటర్స్. రికగ్నిషన్, మీ వాయిస్ కానీ, మీ యాక్టింగ్ కానీ, అండ్ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ అన్ని కూడా మంచి సాఫ్ట్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ చేశారు. థ్యాంక్స్ అండి. నో, ఐ థింక్ అదేదైనా ప్లాన్ చేసిందేం కాదు. బట్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ ఒక మంచి లవ్ స్టోరీ తీసుకురాగలిగామన్న సంతోషం నాకు చాలా పెద్ద హై. అండ్ మీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు కదా,
డైరెక్టర్ కూడా. సో ఇలాంటి ఒక అంటే లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ని చాలా క్యాచ్గా బ్యాలెన్స్ చేయగలగాలి. అదొక కాన్సెప్ట్ అనేది కొత్తది అండ్ కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దాన్ని మేనేజ్ చేయగలరు అని మీకు నమ్మకం ఎలా వచ్చింది డైరెక్టర్ మీద? ఫస్ట్ ఎందుకంటే అది సినిమా దాని గురించి కాదు కాబట్టి. మేము ప్రీ రిలీజ్ ముందు అసలు సినిమా కంటెంట్ అంటే పర్టికులర్ గా సెకండ్ హాఫ్ లో ఏ హెవీ ఎమోషన్ అయితే ఉందో సడన్ గుడ్ బైస్ గురించి మాట్లాడతాం. అది ఎక్కడ ప్రీ రిలీజ్ లో మేము మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే థియేటర్కి వచ్చి వీళ్ళిద్దరి జర్నీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాతే వీళ్ళిద్దరిని మీరు ఓన్ చేసుకుంటే ఆ ఎమోషన్ ఇంకా గట్టిగా తాగుతుందని నమ్మాం మేము టీం మొత్తం. అండ్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వీ హ్యావెంట్ టాక్ ద కోర్ సినిమా కోర్ సెకండ్ హాఫ్ సినిమా కోర్ ఈరోజు ఎంత ఇంపార్టెంట్ రేపు మన చేతిలో లేదు. అండ్ మనం ప్రేమించిన వాళ్ళని మన ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు హగ్ చేసుకోండి, ఐ లవ్ యూ చెప్పండి, ముద్దులు పెట్టేసుకోండి, దగ్గరగా జాగ్రత్తగా చూసుకోండి, నవ్వుతూ మాట్లాడండి. ఎందుకంటే రేపు మనతో అందరూ ఉంటారో లేదో తెలియదు. అది సినిమా కోర్ ఎమోషన్. అది ఆబ్వియస్ గా మేము సినిమా రిలీజ్ ముందు మాట్లాడలేకపోయాం. అండ్ ట్రైలర్ వల్ల లివిన్ సెటప్ అనిపించింది కానీ కోర్ ఈజ్ హ్యూమన్ ఎమోషన్. అండ్ ఈ మూవీ గురించి ప్రభాస్ గారు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎలా అనిపించింది? అండ్ మీరు చాలా క్లోజ్ కదా ప్రభాస్ గారికి? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అంటే మంచి సపోర్ట్ ఉంది మీకు ప్రభాస్? లేదండి, చాలా లవ్ ఉంది. నేను ఒక ఆయనకి నేను అందరికీ తెలిసినట్టే బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. అండ్ ఆయన సినిమా చూడడం చాలా పెద్ద విషయం అండి. ఒక ఫ్యాన్ గా ఒక నాకు నా టీం మొత్తానికి చాలా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ లో మూవీ చూసి కాంప్లిమెంట్ చాలా పెద్ద మ్యాటర్ అండి. అండ్ ఐ ఫీల్ లైక్ అది ఊరికే అది నేను మాటల్లో కూడా చెప్పలేని సంతోషం తెచ్చింది మాకు అది. అండ్ యా అండి అది లేదండి, నాకు మా అజయ్ నాకు ఫోన్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. డెఫినెట్ గా ఆయన షూటింగ్ లో బిజీ ఉన్నారు. ఆయన కుదిరిన టైంలో డెఫినెట్గా వెళ్ళి కలవాలి, థ్యాంక్ యూ చెప్పాలి. వెయిటింగ్ అండి. ఎస్, బ్యూటిఫుల్. అండ్ మానస గారు ఎన్ని ఎమోషన్స్ పలికించారండి. రొమాన్స్ అటు మీ ఇద్దరి మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి అలా, అండ్ సీరియస్, సాడ్, హ్యాపీ, ఇన్ని ఎమోషన్స్. దీని వెనకే మన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా? 1 month workshop చేసామండి. సాలిడ్ వర్క్షాప్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. ఎందుకంటే వర్క్షాప్ లో రైట్ ఫ్రమ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ డైలాగ్ ఫ్రమ్ తమిళ్ టు తెలుగు టు జస్ట్ ప్రాక్టీసింగ్ ఈచ్ సీన్ చాలా వర్క్ పెట్టామండి, ఎఫర్ట్ పెట్టాము. అండ్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు లొకేషన్స్ కి కూడా వెళ్ళి ఫిజికల్ లొకేషన్స్ జస్ట్ అక్కడ ఉన్న వాతావరణంని కొంచెం అబ్జర్వ్ చేసి చాలా వరకు వీడియో. ఏ ఎమోషన్ టఫ్ గా అనిపించింది ఇన్ని ఎమోషన్స్ లో? కోపమా? ఏమోనండి, అప్పట్లో ఐ వాజ్ ఇన్ అ వెరీ పీస్ఫుల్ మెడిటేటివ్ స్టేట్ అనమాట. అండ్ ఎప్పుడైతే కోపమైన సీన్స్ ఫుల్ రేజ్ చూపించాల్సిన అవసరం ఉండేదో ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ ట్రికీ. అండ్ సడన్ గా ఎవరినో తిట్టాలంటే ఎందుకో ఇట్ వాజ్ క్వైట్ ట్రికీ. బట్ లేదండి, ద పాస్ట్ 2 years ఐ థింక్ నాలో ఉన్న రేజ్ మెల్లిగా అలా బయటకు వస్తుంది. అండ్ టుడే ఇట్స్ అట్ అ పీక్. సో అప్పట్లో ఉన్నంత కష్టం ఈ రోజు లేదు. ఐఎమ్ ఎక్సైటెడ్ బై రేజ్. అండ్ మీకు అన్ని ఎమోషన్స్ లో ఏదంటే టఫ్ కొంచెం చేయడానికి? ఇష్టంతో చేసేదండి. అంటే ఫీల్ లైక్ చిన్నప్పటి నుంచి ఈజీగా చేసేవి కొన్ని ఉంటాయి, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి కదా ఎమోషన్స్. అలా ఏం లేదు. మేబీ నాట్ ఎమోషన్స్ బట్ జస్ట్ చెన్నై రోడ్ల మీద బైక్ నడపడం. అయ్యో బాబాయ్, చెన్నై రోడ్ల మీద 2 సూట్ కేసులు వేసుకొని తను కూర్చోబెట్టుకొని షూటింగ్లు కష్టం అని కాదు కానీ ట్రిక్కీ అండి. అంటే అది కొంచెం అది కూడా ఒకటి అడుగుదాం అనుకున్నా. అంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ ఇద్దరు బైక్ మీద ట్రావెల్ చేసేప్పుడు కూడా ఆ క్రౌడ్ కానీ ఆ న్యాచురల్ గా ఉండే రోడ్స్ అంత మందిలో షూట్ చేశారు కదా, అది ఎలా పాసిబుల్ అయింది? మీకు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా? డిఫికల్టీస్ ఏం ఫేస్ చేయలేదండి. ఇద్దరం అక్కడ ఎవరికి ఇప్పుడే తెలియదు కాబట్టి హ్యాపీగా పెద్ద అటెన్షన్ గ్రాబింగ్ గా ఏమీ చేయలేదు. గొరిల్లా ఒక 10 రోజులు చేసి ఉంటాం, తెలియకుండా కెమెరా పెట్టాం, ముందు కార్లో కెమెరా పడేసి మేము బైక్ నడిపాం. ఇలాంటివి ఐ థింక్ గొరిల్లా షూటింగ్ అంటే అంతే అండి. ఐ థింక్ దట్స్ హౌ వీ హ్యావ్ టు డూ. అండ్ చాలా ఎంజాయ్ చేసాం డెఫినెట్ గా. అంటే ఏది కష్టం ఏముంటుంది అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అండ్ నాకు చాలా ఇష్టం. సో కష్టం అన్న పర్స్పెక్టివ్ నాకు లేదు యాక్చువల్లీ. చాలా ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు అందుకే ఏదైనా ఈజీ. ఎఫర్ట్ అన్నిట్లో ఉంటది బట్
అది అవసరం కాబట్టి ఎఫర్ట్ ఉంటుంది, కష్టపడి చేయాలి కాబట్టి. బట్ ఇది కష్టంగా ఇది అనిపించలేదు. అండ్ మీరు ఫస్ట్ టైం ఇద్దరు యాక్ట్ చేసినా కూడా కెమిస్ట్రీ చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు? మీ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? ఆన్ స్క్రీన్ అయితే మేము చూసాం. చిన్నప్పటి నుంచి ఆవిడ స్కూల్కి తీసుకెళ్ళారు నన్ను యాక్చువల్లీ. నాకు చాలా క్లోజ్, మా ఎల్డర్ బ్రదర్ లాగే మానస గారు. అయ్యో, లైక్ మై బ్రో. యా యాక్చువల్లీ నేను ఆవిడ తమ్ముడిని యాక్చువల్లీ. బ్రో అనకండి, మళ్ళీ నెక్స్ట్ మూవీ Feb 14 రాబోతుంది. బ్రో థ్యాంక్స్ బ్రో. షీ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, ఐ హావ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. మంచి కథ. కెమిస్ట్రీ అంటే మ్యాజిక్ అలాంటివేం కాదండి, కష్టమే. మీరు అన్నారు చూసారు ఎఫర్ట్ అని. కపుల్ ఫ్రెండ్లీగా ఉంటే కెమిస్ట్రీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదండి అదేం కాదండి, ఫ్రెండ్లీగా ఉంటే అది కాదు. యాక్చువల్గా ఓపెన్ గా చెప్తే సినిమాలో ఒక కెమిస్ట్రీ ఫామ్ అయింది, అది కన్విన్సింగ్ గా ఉందంటే ఇద్దరు ఆర్టిస్టులు అది ఆ డైలాగులు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయడం, పర్ఫామ్ చేయడం, డైరెక్టర్ దాన్ని తీయడం, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ లో చిత్త కొట్టేయడం, కెమెరామెన్ లైటింగ్ తను ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ పెట్టడం, ఒక జెన్యున్ ఒక సీన్ ని బాగా బ్లాక్ చేయడం, ఈ పర్టికులర్ రొమాన్స్ ని కొరియోగ్రాఫ్ చేయడం, ఇదంతా ఇంత ఎఫర్ట్ ఉంటదండి. సో కెమిస్ట్రీ ఈజ్ నాట్ మ్యాజిక్, కెమిస్ట్రీ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అండ్ ఐ ఫీల్ లైక్ because she's such a great professional and I'm also fairly professional only, obviously. అందుకని సో మీరు సీనియర్ కదా, ఎక్కడో చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. అవునవును. లేదండి కష్టపడి చైల్డ్ ఆర్టిస్ట్ గా కష్టపడి చేసాం. I feel like a lot of hard work went into it, lot of effort went into it. So we don't take that for granted. ఈ రోజు కెమిస్ట్రీ కాంప్లిమెంట్ వస్తే దానికోసం ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. సో it feels very grateful. I'm just sharing. Also intent. I think మా టీంలో అందరికీ ఒకే ఇంటెంట్ ఉండింది, విచ్ ఇస్ టు క్రియేట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. అండ్ సో మొదటి నుంచి ఆ ఒక అండర్స్టాండింగ్ అంత ఈజీగా కలిసేసరికి ఐ థింక్ ద కెమిస్ట్రీ జస్ట్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్లీ ప్లేస్ ఆన్ స్క్రీన్ కదండి, అందరూ ఒకే పేజ్ మీద ఉన్నాం కాబట్టి. అండ్ లవ్ అంటే చాయిస్ అండ్ నీడ్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా, మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఏం ఉండాలి? కొన్ని క్వాలిటీస్, ఒక 3 క్వాలిటీస్. నమ్మకం ఉండాలి. నమ్మకం ఒకటి. అంటే మూవీలో చెప్పింది యాక్సెప్ట్ చేస్తారా? మీ పర్సెప్షన్ లో వేరే ఏమైనా ఉన్నాయా? మూవీలో ఫేట్ 100% లవ్ ఫేటే, లేకపోతే మనం ప్లాన్ చేసి వర్కౌట్ అవుతుంది ఏంటది. అంటే ఉండాల్సిన క్వాలిటీస్ అట్లీస్ట్ ఉండాల్సిన క్వాలిటీ. వాలంటైన్స్ డే స్పెషల్ గా అడుగుతున్నా. ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకం ఒకటి, ప్లేఫుల్నెస్ ఒకటి, హ్యూమర్ ఉండాలి. ప్లేఫుల్నెస్ తెలుగులో ఏమంటారు? మీరే చెప్పాలి, తెలుగులో చెప్పండి. ఒక చిలిపితనం, కరెక్టా? హ్యూమర్, లైక్ హ్యూమర్. చిలిపితనం కరెక్ట్. చెప్పరా, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలండి ఫస్ట్. ఫ్రెండ్షిప్ లేకపోతే ఏ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఉండాలి. నైస్. అండ్ మ్యూజిక్ కూడా ఏదో కమర్షియల్ సాంగ్స్ లాగా అలా పెట్టింది కాకుండా, మిడిల్లో అడ్డొచ్చినట్టుగా కాకుండా న్యాచురల్ గా సూథింగ్ గా వెళ్ళిపోతూనే ఉంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ సెషన్స్ గురించి. ఆదిత్య రవీంద్రన్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అండి, చెత్త కొట్టేశాడు, మంచి పాట ఇచ్చాడు. నిజంగానే పాటలకు మించి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈరోజు సినిమా చూసి క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకున్నాం అని చాలా మంది నిన్న థియేటర్ విజిట్స్ లో అందరూ అన్నప్పుడు ఒక మేజర్ క్రెడిట్ మా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తుంది. తను అంత 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 పర్ఫెక్ట్ గా అంత ఎమోషనల్ గా కొట్టాడు కాబట్టి. అండ్ మీరు మీ దాంట్లో కొంచెం స్పాయిలర్స్ రివీల్ చేయకూడదు, అంత ఏడిపించేశారు. అంటే క్లైమాక్స్ లో అంటే ఫ్రెండ్స్ చెప్పినట్టుగా ఒక ట్విస్ట్ ఉందంట మీ క్యారెక్టర్ లో కదా, దాని గురించి ఏం చెప్తారు? ఎలా యాక్ట్ చేశారు, ఎలా బ్యాలెన్స్ చేశారు నార్మల్ గా అలా? స్పాయిల్ చేసానా? స్పాయిల్ చేయకుండా చెప్పండి, చూడండి. యా, యూర్ రైట్ అండి. ఆ ట్విస్ట్ అనేది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మూవీ స్టార్టింగ్ నుంచి మాకు తెలుసు ట్విస్ట్, బట్ ఆ ట్విస్ట్ ని కన్సీల్ చేస్తూ ఈ క్యారెక్టర్ లో ఉన్న లైఫ్ ని ఫస్ట్ చూపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ దట్ ఆ లైఫ్ అండ్ ది ఆపోజిట్ ఆఫ్ లైఫ్, which is death. Oh, nice. Yes, సంతోష్ గారు, మీరు ఫస్ట్ నుంచి కూడా యూవీలోనే చేస్తున్నారు. సో యూవీ క్రియేషన్స్ నుంచి మీకు ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా ఉంది ఫస్ట్ నుంచి కూడా? ఫ్యామిలీ అండి యూవీ అంటే, ఇట్ ఫీల్స్ గ్రేట్. అండ్ యా, ఇది నాకు 4వ వేరే బ్యానర్కి వెళ్ళరా? ఇంకా ఏంటండి మీరు చూడకపోతే వెళ్ళదంటారు ఏంటండి బాబు? నేను స్వప్నక్కతో చేశాను,
మా గాంధీ తోటి బయట నాకు చేశాను. ఇవే కనిపిస్తున్నాయి. యా బట్ మోరల్ ఆఫ్ కోర్స్ ఒక్క కంపెనీ తోటి 4 సినిమాలు చేయడం అనేది అది ఎంతో ప్రేమ ఎంతో నమ్మకం ఉంటే తప్ప చేయలేం. సో ఐ ఫీల్ లైక్ అది చాలా అదృష్టం నాకు యూవీ తోటి మళ్ళీ చేసే అవకాశం రావడం. అండ్ నేను దాన్ని గ్రాంటెడ్ గా తీసుకోను. అండ్ ఇట్స్ దే ఫెంటాస్టిక్ అండి, దే లైక్ ఫ్యామిలీ టు మీ. సో ఇంకేం చెప్పాలి, ఫ్యామిలీ అంటే ఇంకా ఫ్యామిలీ అంతే. అండ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఒక అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. ఈ ఇయర్ కపుల్ ఫ్రెండ్లీతో స్టార్ట్ చేసి ప్రతి సినిమా చెత్త కొట్టాయని కోరుకుంటున్నాను. అండ్ మానస గారు, ధీరజ్ గారి సపోర్ట్ ఎలా ఉంది అండ్ యూవీ క్రియేషన్స్ సపోర్ట్ మీకు? వెరీ వెరీ పాజిటివ్ అండి. యూవీ క్రియేషన్స్ అయితే అఫ్ కోర్స్ స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతున్నాను సిన్స్ వీ రీచ్డ్ చెన్నై. అండ్ ఆడిషన్ డే రోజు నుంచి టు టుడే ఐవ్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ. ఎప్పుడు ఎనర్జీ చాలా పాజిటివ్ ఉంటుంది అండ్ ఆల్వేస్ ఫెల్ట్ సేఫ్ అండ్ టేకెన్ కేర్ ఆఫ్, లైక్ ఐమ్ ఆల్వేస్ అరౌండ్ ఫ్రెండ్స్. అండ్ ధీరజ్ గారు కూడా రీసెంట్గా ఈ ఈక్వేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మాలో ఉన్న ఎనర్జీ టిmes 3 అయిపోయిందండి. ఇన్ఫ్యాక్ట్ హీస్ సో ప్యాషనెట్, హీస్ సో డెడికేటెడ్ అండ్ ఒక కొత్త ఎనర్జీతో వస్తున్నారు. అండ్ ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఫీల్ ఈవెన్ మోర్ డిటర్మిన్డ్ అండ్ ఎక్సైటెడ్ టు be a part of Couple Friendly and show Couple Friendly to the world. ఓకే. అండ్ కపుల్ ఫ్రెండ్లీ మూవీలో మీ క్యారెక్టర్ మిత్ర కదా, మిత్ర క్యారెక్టర్ తీసుకున్నట్టుగా అలా క్విక్ డెసిషన్స్ మీరు ఎప్పుడైనా తీసుకుంటారా లైఫ్ లో? యా ఖచ్చితంగా అండి. యూజువల్లీ మెనీ క్యారెక్టర్ అన్నమాట అయితే మిత్ర. ఉన్నాయి సిమిలారిటీస్. యూజువల్లీ మై ట్రిప్స్ ఫ్రెండ్స్ తో నేను ట్రిప్స్ ప్లాన్ చేస్తే అన్ని లాస్ట్ మినిట్ ఉంటాయి. క్విక్ డెసిషన్స్. అండ్ మీరు ఎప్పుడైనా లైఫ్ లో స్ట్రగ్లింగ్ మూమెంట్స్ అంటే ఏంటి? మూవీలో అంటే చూసాము అది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో స్ట్రగ్లింగ్ మూమెంట్, ఇది ఈ స్ట్రగుల్ అసలు ఎప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనే మూమెంట్ ఏమైనా? బోల్డ్ ఉన్నాయండి. నాకు బొక్కాన్ని స్ట్రగుల్స్ మాట కొంచెం చిరాకు అనిపిస్తుంది, నాకు కొంచెం క్రింజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏంటి అది నేను ఎవరికైనా ఉండేవి అంటారు. లేదా అవును, అండ్ ఎవరిని నా కష్టాన్ని నేను కూడా కించపరచుకోవాలని కాదు. యాక్చువల్గా నా ఫీలింగ్ ఏంటంటే స్ట్రగుల్ లేకుండా లైఫే లేదు, స్ట్రగుల్ లేకుండా సక్సెసే లేదు. సో సినిమాలు ఆడనప్పుడు ఒక స్ట్రగుల్ ఉండేది, ఖచ్చితంగా అందరికీ ఉండేది. ఇప్పుడు ప్రతి కెరియర్లో స్ట్రగుల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రగుల్ ఉంటుంది. ఇంకా అది నేను స్పెసిఫిక్గా నాకు ఇంజిన్లో నాకు మాట్లాడడం నచ్చదు, బికాస్ కష్టం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో నేను దాన్ని ఈవెన్ స్ట్రగుల్ పీరియడ్ ఎంజాయ్ చేయాలండి. సరే, ఓకే, స్ట్రగుల్స్ పక్కన పెడితే నెక్స్ట్ Feb 14th మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీతో వస్తారు అని చెప్పి ధీరజ్ గారు అనౌన్స్ చేశారు. ఏంటి ఆ మూవీ గురించి? ధీరజ్ని అడిగింది, రాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ధీరజ్ చెప్పాలి, చెప్పాలి. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆయన అక్కడ రివీల్ చేశారు ఈ రోజు. ఏం చెప్పాడు ధీరజ్? మేము వినలేదు సరిగ్గా, మీరు చెప్పండి. మీరు చెప్పండి అన్న, నాకు తెలియదు. వినలేదు, జస్ట్ తెలిసిందంతే. మీరు ఇంకొంచెం ఏదైనా చెప్పండి. పోనీ ధీరజ్ గారు చెప్పింది మీరు చెప్పండి. ఏ ధీరజ్ ఏం చెప్పండి? లేదండి, వీఆర్ రియలీ రియలీ ఎక్సైటెడ్ అండ్ ద కరెక్ట్ టైం, కరెక్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ విల్ కమ్. బట్ ఖచ్చితంగా మానసా తోటి నాతో మానసా ఖచ్చితంగా పనిచేస్తాం. ఏదో ఒక టైంలో ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ బికాజ్ ఐ అడ్మైర్, నాకు తన వర్క్ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ తనంటే. సో డెఫినెట్గా తనతో కొలాబరేషన్ ఎప్పుడైనా వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎస్, వీ హ్యావ్ సంథింగ్ ఇన్ ప్లాన్స్. లెట్స్ సీ. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, చెప్తానండి. ఈ 4 రోజులు అయిపోతే కొంచెం నీట్ గా నెక్స్ట్ కొంచెం అనౌన్స్మెంట్ రాలేదంటే అనౌన్స్ వాళ్ళు చేస్తారు. మీవి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? సేమ్ అండి, దేర్ ఇస్ వన్ స్టార్టింగ్ వెరీ సూన్. బట్ ఎప్పుడైతే ప్రొఫెషనల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో మీకు తెలిసిపోతుంది. ఓకే, ఫైన్. అండ్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు మీ మాటల్లో? ఇద్దరు చాలా జెన్యున్, చాలా ఎమోషనల్ సినిమా. అండ్ ఎవరు చెప్తాను, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ విత్ కేర్. ఓకే, ఓపెన్ గా ఇంత మాత్రం చెప్పగలను, ఎందుకంటే ఈ లైన్ మీరు సినిమా చూసినప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, మానసా గారు మీరు? I fully resonate with that only because couple friendly lo we really speak about relationships and మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ని మనం ఎలా దగ్గరగా చూసుకుని ఒక రెస్పెక్ట్తో, ఒక ప్రేమతో ట్రీట్ చేయాలనేది అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాము. అండ్ ఐ థింక్ ఆ రియలైజేషన్ అనేది ప్రతి అందరికి వస్తుంది. అండ్ ఎస్పెషలీ కపుల్ ఫ్రెండ్లీ చూసిన తర్వాత మనం ఎప్పుడు ఒక పరిగెత్తే హడావిడిలో ఉంటే ఇట్ ఫోర్సెస్ యూ టు స్టాప్
ఆ ఒక్క నిమిషం ఆగి ఒక డీప్ బ్రెత్ తీసుకుని ప్రెజెంట్లో ఉండడం అనేది ఖచ్చితంగా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. కమింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ Thank you. మూవీ సక్సెస్ అయినందుకు. మళ్ళీ Thank you. 14th మీ మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో Thank మచ్. you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.